ఇక్కడే ఉన్నారు. వారికి ఎన్నుకోవడం ఆ రోజు మేము పడుకోవడం ఒక ఆలోచన విధానంతో మాతో పాటు ప్రిన్సిపాల్ గారు సార్ నేను కూడా మీ దగ్గరనే ఉంటాను. రాత్రి కమిషనర్ గారు కూడా మాతోనే పడుకోవటం, పిల్లల పరిస్థితులు చూసి ఆ రోజు పడుకున్నప్పుడు ఫ్యాన్లు లేనటువంటి విధానాన్ని చూసి మనసు చలించి ఏదైతే టౌన్ కాంగ్రెస్ పార్టీ యువకులంతా కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. కాబట్టి మా పెద్ద కాంగ్రెస్ తరఫున మా టౌన్ కాంగ్రెస్ సంబంధించిన యువకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. పోతే ఇంకొక మాట, మా పేరు పెట్టడమే కాకుండా ఒక భగవంతుడి పేరు లేకుంటే ఇంకో పేరు పెట్టి చేయడం మంచిది. అది సరైనది కాదు. మీరు ఈ విధంగా మంచి మనసుతో చేస్తున్నందుకు భగవంతుడు మీకు ఇటువంటి మంచి మనసు మీకు మళ్ళీ ఇంకా కలిగేయాలి. మిమ్మల్ని చూసి ఇంకా చాలా మంది ఇన్స్పైర్ కావాలి. వాళ్ళు కూడా ప్రతి ఒక్క గురుకులాన్ని మనం వీలవుతే ఇక్కడ పెద్ద మనుషులతో కోరుతా ఉన్నా ఒకరోజు మాట్లాడుకొని ఒకరొకరం ఒక గురుకులం మన కాన్స్టిట్యూన్సీలో ఎన్నున్నాం అని ఒక గురుకులం ఇద్దరు కలిసి ఒకరి కలిసి ఒక గురుకులాన్ని అడాప్ట్ తీసుకొని అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు అదొక్కటి గురుకులం ఒకటి కాకుండా మిగతా గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా చాలా కార్యక్రమాలు పెట్టినా ఉన్నాయి. ఈ మధ్యమే ఒక పిలుపిచ్చిన మరి ఈ శుభ సందర్భంగా ఆ పిలుపుని మీడియాకు తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ మక్తల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 మండలాలు 3 మున్సిపాలిటీలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్లలో ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులందరూ చదువుకొని ఉంటారు. కాబట్టి నేను ఈ ప్రజాప్రతినిధులు లేదా ఒక స్థాయిలో వెలుగొంది పైకొచ్చి ఆర్థికంగా స్థిరపడినటువంటి అందరికీ కూడా కోరుతా ఉన్నా. మనమందరం కూడా మన చదివిన స్కూళ్ళలో ఆ స్కూళ్ళలో ఉన్నటువంటి స్థితిగతులు పరిస్థితులను బట్టి ప్రభుత్వం ద్వారా పరిపూర్ణంగా ఈసారి ఎవరు తెచ్చుకోలేని విధంగా అందరికంటే స్కూల్ డెవలప్మెంట్ కోసం 16-17 కోట్ల రూపాయలు ఈసారి ఇవ్వడం జరిగింది ఈ అకాడమిక్ ఇయర్కి. దీంతో పాటు ఎమ్మెల్యే ఫండ్స్ ఏవైతే వస్తాయో దాంట్లో 30% స్కూల్ డెవలప్మెంట్స్ కోసమే ఇస్తానని చెప్పేసి గతంలో మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట కట్టుబడి ఉండడం జరిగింది. ఇది సరిపోదు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో సరిపోదు కాబట్టి ఖచ్చితంగా రేపు రాబోయే రోజులు మనం చదివిన స్కూళ్ళల్లో స్కూల్ స్థితిగతులు తెలుసుకొని ఇదే పిలుపుగా నా తరఫు నుంచి మీ అందరితో కోరుతా ఉన్నా. మనం చదివిన స్కూళ్ళని బాగుపరచడానికి ఒక కమిటీయో లేకుంటే మీ ఆ చదివిన బ్యాచ్లో ముందుకొచ్చి ఈ ప్రాంతంలో ఉన్న స్కూల్స్ని గురుకులాల్ని కస్తూర్బాల్ని ఇంకా ఇతరత్ర ఏవైతే స్కూల్ సంబంధించిన అంశాలు ఈ అంశాలన్నింటినీ కూడా మనం చదువుతో వెనుకబడ్డాం కాబట్టి ఈ మౌలిక సదుపాయాలన్నీ కూడా మనం అంతా సమకూర్చి చదువులో మన పిల్లల్ని మన మక్తల్ నియోజకవర్గ భవిష్యత్తుని దాసిదేనే కదా మన మౌలిక ముందుకు తీసుకుపోవాల్సిందిగా మక్తల్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి వ్యక్తికి నా ఈ మీడియా ద్వారా చిన్న విన్నపంగా మీ అందరితో కోరుతా ఉన్నా. దయచేసి ఈ కార్యక్రమాన్ని ఒక పైలట్ ప్రోగ్రామ్ గా తీసుకొని నేను మిగతా మాట్లాడతా చాలా మంది ఇప్పటికే మాట్లాడినా ఒకరోజు ప్రోగ్రామ్ పెట్టుకుందాం అనుకున్నాం. ప్రతి ఒక్కరం కానీ ఈ తలంపు తలిస్తే మనం ఈ నియోజకవర్గానికి ఏమి ఇచ్చినామో వేరే మాట, కానీ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి భవిష్యత్తు పిల్లలకంతా కూడా మంచి చదువునిస్తే వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద ఆలోచన మీద నిలబడి ముందుకు పోవడానికి ఒక దారి చూపించిన వాళ్ళమవుతామన్న ఒక దృఢ సంకల్పంతో ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నాం. అటువంటి నిర్ణయానికి ఆజ్యం పోసినటువంటి మక్తల్ టౌన్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరూ కూడా ఈ చిన్న పని చేసి మేము నాయకులం కాదు మీరే నాయకులు అనేటువంటి మాటని మీరు రుజువు చేశారు. కాబట్టి మా అందరి పెద్దవాళ్ళ కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు అందరూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మంచిగా చేయాలని ఒక మక్తల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని పెట్టుకుందాం, నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం పెట్టుకుందాం. పార్టీ తరఫున ఇంకొక పేరు యాడ్ చేసి చేయవలసిందిగా నా సూచనగా పాటిస్తారా పార్టీ సెక్రటరీగా నా సూచనగా తెలియజేస్తూ ఈ చక్కటి కార్యక్రమం చేసినటువంటి వీళ్ళకందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రిన్సిపాల్ గారు మీరు కోరిన విధంగా ఫ్యాన్స్ ఇవ్వడం ఒకటే కాకుండా కమిషనర్ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఈ ఫ్యాన్స్ ఫిట్ చేయించే బాధ్యత మీరు తీసుకొని ఫ్యామిలీ ఫిట్ అయినా మళ్ళీ ఒకసారి మనం పోయి చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.